నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ముందుగా మిర్రర్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, చాలామంది క్యాలెండర్లో తేదీ మారుతుంది తప్ప జీవితంలో మరేమీ మారదన్న ఒక నెగిటివిటీతో ముందుకెళ్తారు. అది కాస్త పక్కన పెట్టి ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మా ప్రేక్షకులకు మా మిర్రర్ టీవీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అన్న, మీకు కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపైన మోసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్గా తెలంగాణ ఇంటి పార్టీ స్థాపించడం జరిగింది. ఏంటి తెలంగాణ ఇంటి పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వీటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలకు మిమ్మల్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చెరుకు సుధాకర్ అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పేరు చెరుకు సుధాకర్ది. ఏంటి ప్రస్తుతం రాజకీయాన్ని మీరు ఎలా చూసారంటే ఏం చెప్తారు? కొత్త సంవత్సరంలో మీరు అన్నట్టు ముందుగానే నెగిటివ్గా చూడొద్దు కాబట్టి, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ వచ్చి కూడా ఒక సంవత్సరం అయింది. ఈ కొత్త సంవత్సరంలో మేము అధికారంలోకి రావడానికి ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏమిటి, మా మీద పెట్టిన బాధ్యత ఏమిటి? దేశంలో పట్టినే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కాంగ్రెస్, దాంట్లో ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్నది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి మీరు 10 ఏళ్ల విరామం తర్వాత రావడానికి తెలంగాణ ఇచ్చినప్పటికీ ఓ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ సానుకూలంగా ఉండే ఒక సాఫ్ట్ కార్నర్ చాలా ప్రధానమైంది. దాంతోపాటు సహజంగానే తెలంగాణ ప్రజలు నిరంతరం చాలా డైనమిక్గా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి 10 ఏళ్ళు అయింది, ఈసారి ఇంకో అవకాశం ఇద్దామనుకున్నారు, ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు ఒక విలువైన అవకాశాన్ని ప్రజలు నీకు మీద ఏ ఆశలు పెట్టుకున్నారో దాన్ని రియలైజ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి. నిజంగా మాట్లాడుకోవాలి. అది నేను చెప్తున్నా. అంటే నేనేమంటాను, సరే వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకున్నప్పటికి కూడా ఒక స్పష్టత నిబద్ధత లోపించడం అయితే సాధారణ ప్రజలకు కనపడితే కాంగ్రెస్ నాయకులకు కూడా కనపడుతుంది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కూడా మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనే వాతావరణం లేకుండా అయితే రోజంతా వీళ్ళే తయారు చేస్తున్నారు, లేనిపోయిన సమస్యలు తీసుకొస్తున్నారు. ఎవరి గోల వాళ్ళ లెక్కనే అయిపోయింది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళ లెక్కనే అయిపోయింది అనేది ఒకటైతే విస్తృతంగా వినబడుతున్నటువంటి అంశం. నేనేమంటా అంటే, ప్రభుత్వం మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా కూలిపోతే బాగుండు, ఇంకేదో జరగాలని కాదు, కానీ ఒక విలువైనటువంటి ప్రజాధనం నష్టం కాకుండా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ బాధ్యత. రెండవది ఏమంటే, సర్వత్రా ఏమిటంటే భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు పోయిన తర్వాత కూడా మొన్న సంకీర్ణ అవకాశం తీసుకొని మళ్ళొకసారి కేంద్రంలో సో రావాల్సినటువంటి అవకాశం ఇండికి రావాల్సిన దాంట్లో వ్యూహాత్మకంగా అనేక తప్పులే కావచ్చును, సెక్యులర్ ఫోర్స్ అనే వాటిని ఒక దగ్గర మొబిలైజ్ చేసుకునే వాతావరణం వెనకబడడం కావచ్చు, చాలా కారణాల చేత ఇవాళ పోయింది. నేను మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తా. నిజంగానే వాళ్ళకు నరేంద్ర మోడీని దించి రాహుల్ గాంధీనో లేకపోతే మమతా బెనర్జీనో ఇంకెవరినో ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి అనుకునే ఉంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి భిన్నంగా ఆలోచించేటి, లేదా ఈ దేశంలో కనీసమైన సెక్యులర్ యాటిట్యూడ్ ఉండాలనుకునేటివి వాటి ఎడల వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన, పోలరైజేషన్ ఉండవలసి ఉండే. ఎందుకు చెప్తున్నానంటే, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జరుగుతున్నది ఏంటిది, అది ఏకపక్షంగా ఒక మతోన్మాద రాజకీయాలు చేస్తుందని చెప్పేసి నడుస్తుంది, లేదా ఒక మతానికి సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడదు. మతోన్మాదం అనాల్సిన అవసరం లేదు, నెగిటివ్ సైడ్ ఎందుకన్నా పాజిటివ్ సైడ్ అందాం. కేవలం హిందువులకు సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది, మిగతా వాళ్ళ ప్రయోజనాలు భిన్నంగా మాట్లాడుతుంది, లేదా వాళ్ళకి నష్టం చేసే విధంగా అణిచివేసే విధంగా చేస్తుందని మాట్లాడు. నేనేమంటున్నా, 10 ఏళ్ల పాలనలో చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్ అని ఆనాడు జయశంకర్ గారు ఉన్న తరుణంలో ఏం మాట్లాడుకున్నామో అదే స్పిరిట్ తోటి అమలు చేసే ప్రయత్నం చేసినారు. మీరు బహుశా నాకు తెలిసి వర్తమాన రాజకీయాల్లో కరీంనగర్ వేదికగా చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారు, ఊరికేస్తా మనం హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేది. సరే, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, దానివల్ల ఫలితాలు ఏమొచ్చినాయి, ఎక్కడో మూలకున్న బండి సంజయ్ ఎంపీ అయ్యిండు, ఇది చర్చ వేరే సంగతి, దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ పర్సెప్షన్లో ఎట్లా పోయింది వేరే సంగతి. కానీ మేమందరం హిందువులం కామా, మేము యాగాలు చేస్తలేమా, యజ్ఞాలు చేస్తలేమా, మేము దేవుళ్ళ గుళ్ళ మొక్తలేమా,
కానీ కూర్చున్న కాడ పంచాయతీ పెట్టి దేవుళ్ళకి మధ్యన ఇది చాలా చిల్లర రాజకీయం అని చెప్పి ఇంత స్పష్టంగా అన్నటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంత స్పష్టంగా అనలే. ఎందుకంటే భయపడతాయి అంటే ఇట్లాంటి ఏమొస్తుందో అని చెప్పేసి. కానీ చంద్రశేఖరరావు గారు వారు యజ్ఞకర్తువుల్లో పాల్గొన్నప్పటికీ చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళకు చిన్న జీరసమ వీళ్ళు వాళ్ళకి కనపడితే మాలాంటి వాళ్ళకి కొంచెం చికాకే ఉంటుంది. ఎందుకంటే నాలాంటి వాడికి స్పష్టమైన అవగాహన ఏముందంటే మనం చేసేటువంటి బిలీవ్ చేసేటువంటిది ఏదవుతున్నదో నువ్వు నాస్తికుడు అయినప్పటికీ సరే, నేను నాస్తికుడిని, వ్యక్తిగతంగా నాస్తికుడిని. మనం పబ్లిక్లోకి పోయినప్పుడు సార్ గణపతి మా దగ్గర విగ్రహం పెట్టినాం సార్ అంటే నేను నాస్తికుడు వాడికి రాను అంటే కుదరదు. పబ్లిక్ లైఫ్లో ఒకటి ఉంటుంది. నాస్తికుడికి నేను రాను అనడానికి అవకాశం లేకుండా ఎట్లుంటుందో నేను ముస్లిం అయినా హిందూ టెంపుల్ పోవడానికి అవకాశం తీసుకోవాల్సిందే, నువ్వు హిందూ అయినా ముస్లిం దగ్గర పోవడానికి ఉండవలసింది. సో ఈ బేస్ లైన్ ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని అందరం ఫాలో చేయవలసిందే. దానికి భిన్నంగా ఏదైతే పోయే పద్ధతి లేదో అది సమాజం హర్షించేది కాదు. అందుకోసము తెలంగాణ రాజకీయాల్లో కని విని ఎరగని రీతిలో కూడా ఇవాళ కాస్ట్ పోలరైజేషన్ మీ అందరు కులం మీద రాజకీయాలు నడుస్తున్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. 100% నడుస్తున్నాయి. కులం లేకుండా రాజకీయం అక్కడ ఆధిపత్య కులాల రాజకీయమే నడుస్తుంది. మళ్ళీ దానిపైన ఇంకోటి మీరు నేను చాలా స్పష్టంగా కుల రాజకీయాలు లేకుండా ఉంటే నష్టమవుతుంది. ఎందుకైందంటే అట్టడుగు వర్గాల వాళ్ళు కులాన్ని సంఘటితం చేసుకోకపోతే నష్టమవుతుంది. ఆధిపత్య కులాలు కులాన్ని వదులుకోవాలి, కింది కులాలు తమ కులం పెరిగినటువంటి శక్తిని కూడా తీసుకోవాలి. ఎందుకంటే బలహీనుడు ఎప్పుడు కూడా బలపడటానికి ప్రయత్నం చేసేప్పుడు వాడికి సంఘం అవసరం. అంతే కదా. ఎక్కడైతే ఏ పార్టీలు ప్రధానంగా ఉన్న 3 పార్టీల్లో కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే అధ్యక్షులు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రధానంగా తెలంగాణలో అయితే కనిపిస్తున్నాయి. నిజంగా వీళ్ళు చెప్తున్న స్పీచ్లు కావచ్చు, చెప్తున్న హామీలు కావచ్చు, అటు బీసీలకు కావచ్చు, దళితులకు వీళ్ళందరికీ మాటలు మేము వస్తే మీకు అధికారం వస్తుంది, మేము వస్తే మీరు బాగుపడతారు అన్నప్పుడు ఈ ఛాన్సెస్ కావంటారు వాళ్ళంటే వాళ్ళని ఆదుకున్నట్టు కాదంటారా? 100% ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సరే చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు చర్చ అప్పుడున్నటువంటి అనేకమైనటువంటి ప్రజాకర్షక పథకాలు కావచ్చును, లేదా లబ్ధిదారులు కావచ్చును, ఇంకా చాలా అంటే చాలా డైనమిక్గా చాలా విషయాల్లో ఇప్పుడు తొందరగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చాలా పనులు చేయవలసిన ఒక ఉరవడి కావచ్చును. ఆ ఉరవడిలో కొంత వేరే సంగతి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీలో పర్టికులర్లీ ప్రమోట్ చేసినటువంటి పద్ధతి ఏదో, ఒక కులాన్ని ప్రమోట్ చేసిన పద్ధతి ఉందో, రెడ్డి కులం అది ఇచ్చినటువంటిది స్పేస్ ఉందో అది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు రీచ్ అయింది. ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడమే పలానా కోసం ఏర్పడ్డది అనేటువంటి దానికి ఏర్పడ్డది. అంటే ముందు నుంచి అంత ముందుకు సహజంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి రెడ్డి కులాలే శాసిస్తున్నాయంటారా? నేనేమంటా, ఒకప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని ఉండేది. మీరు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకుంటే యూ గో బ్యాక్, ఆవుదూడ పార్టీ గుర్తుండేది కదా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కాంగ్రెస్ అయింది. కాంగ్రెస్ అయింది మీకు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే. ఆ కాంగ్రెస్ అయిన తర్వాత ఏమైపోయింది, అది అంటే ఇందిరా మాత్రమే కాదు, అది ఇంక్లూజివ్, అన్ని కులాలు వర్గాలు కూడా అనుకోని ఆమె స్పేస్ ఇచ్చింది. వాస్తవం కూడా మీరు మొత్తం ఉమ్మడి రాష్ట్రం లోపల అత్యధికంగా వివిధ కులాల నుంచి రిప్రజెంటేషన్ ఎప్పుడు జరిగింది అంటే రెడ్డి కాంగ్రెస్ని పడగొట్టడం కోసం కాంగ్రెస్ అనుకున్నాడు, జరిగింది అది. ఇప్పుడు కూడా మీరు స్ట్రాటజీ మళ్ళీ చూడండి, నెట్లో కొట్టి చూసుకోండి. హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ సాల వాళ్ళు కానీ, మంగళ వాళ్ళు కానీ, యాదవులు కానీ, అనేకమైనటువంటి కులాలు ఎన్నడూ చట్టసభల్లో కనపడిన కులాలు కూడా మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. ఒక్కసారి కాంగ్రెస్ సంఘటితం కాగానే రెడ్డి కాంగ్రెస్ వచ్చేసి మళ్ళీ ఇలా పడిపోయింది. పడిన తర్వాత ఇప్పుడు అట్లనే ఉండిపోయింది. కానీ రెడ్డి కాంగ్రెస్ ఫంక్షన్కి వెళ్ళిపోయింది. ఇంతకాలం తర్వాత ఇన్ని మాట్లాడి ఇంత చేసి దేశవ్యాప్తంగా కులగణన గురించి మాట్లాడి, దేశవ్యాప్తంగా సామాజిక వర్గాలకు మాట్లాడి, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అంటే అది బ్రాహ్మణికల్ కల్ట్ మాత్రమే అని చెప్పేసి ఇన్ని చర్చలు జరిగిన తర్వాత ఇక్కడ అధికారులకు వచ్చినాం. దొరల పాలన అన్నాం, ఇంకేమన్నాం, ఇవన్నీ అయిపోయినాయి కదా. 0.4% అన్న ఇవన్నీ అయిపోయినాయి. బట్ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు, నువ్వు వచ్చే ముందరనే ఏం చేసినావు, ఈ పార్టీ ఉన్నదే దానికోసం అన్నట్టుగా మీరు చేసినారు. కేవలం రెడ్ల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందనుకోవచ్చా? నేనేమంటా పవన్, ఇప్పుడు నాలాంటి వాడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ట్రైల్ చేయడం చాలా మంది ఏమంటే అన్న నిలకడ లేక అటైనా ఇటైనా అంటే నిలకడగా ఉండనివ్వరు. ఆధిపత్య వర్గాలు నిమ్మలంగా ఉండనియ్యరు. మీరు అందుకోసమే
ఒక సందర్భంలో చూస్తే ఎవరు నిమ్మలంగా ఉన్నారు? కొండా లక్ష్మణ బాపూజీని ఏమాత్రం నిమ్మలంగా వండించిండ్రు, నిమ్మల రాముల్ని ఏమాత్రం నిమ్మలంగా వండించిండ్రు. నా ఒక్కని సమస్య కాదు ఇది. ఈవెన్ యూ స్టే ఇన్ పవర్ ఆల్సో యూ విల్ నాట్ బి స్టేబుల్. అంటే ఎందుకు ఈ మాట అంటే నాకు మాట, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి అడ్వాంటేజ్ ఏముంటుంది, వాళ్ళ ఫిక్స్డ్ రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ. కాబట్టి వాళ్ళకి స్టేబుల్గా ఉండి సరే ఎవరితో ఒక మేరకు సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తే వాళ్ళు అట్లా వాళ్ళు నడవగలుగుతారు. కానీ బీసీ లీడర్షిప్ని ఎక్కడ వేళ్ళు కొని ఒక టాల్ లీడర్గా నిలబడటానికి అవకాశం ఇవ్వనటువంటి దరిద్రం ఏదైతుందో అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అన్నిటికంటే దారుణమైంది.